హరిబాబు అని అతను గుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని పనిచేసే క్రమంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి 1 లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేయలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడం కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. తనలాగా ఇంకొక 83 మందిని కూడా తను మోసం చేసి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకున్నట్టు మనకు తను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల SHO గారు మలేష్ గారు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్గా ఒక 8 మంది విక్టిమ్స్ను అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు 3 గంటలకు వదిలిశెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్ ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని ఇంట్రాగేషన్ తర్వాత మనకు బాధితులు చెప్పే ఏంటంటే అతను ఈ మధ్యనే ఒక ఇల్లు భూమిరెడ్డి నగర్లో ఇల్లు కట్టుకున్నాడని ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈ మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ హరిబాబు పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఒకవేళ నిజంగా మా విచారణలో ఆ విధంగా చేస్తే ఆ ఇల్లు కూడా చేయడం జరుగుతుంది. కోర్టుకు ఆ ప్రాపర్టీ జరుగుతుంది. ఈ కేసులో వీళ్ళే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకొచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ. అయితే ఈ కేసులో ఇతను ఈ హరిబాబుతో పాటు ఇంకెవరైనా పాత్ర ఉందా అనేది కూడా పూర్తిగా మేము విచారించి లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటాం. దీనికి ఎమ్మెల్యే